seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I lie. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో టైటిల్లో మీరు చూస్తున్నట్టే థంబ్నెయిల్‌లోని ఈయన ఇంకో వర్క్ ట్రిప్‌కి వెళ్తున్నారు. ఎక్కడికి, ఏంటి, ఎన్ని రోజులు అవన్నీ అయితే మీకు డీటెయిల్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే లంచ్ చేసేసుకోవాలి. మధ్యాహ్నం ట్రైన్ అనమాట ఈయనకి. ఇంటి దగ్గర నుంచి ఒక 1 అవర్ బిఫోరే వెళ్ళిపోవాలి. స్పీడ్ ట్రైన్. సో సెంట్రల్ స్టేషన్ నుంచి అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఇంకొక స్పీడ్ ట్రైన్ ఎక్కి వెళ్తున్నారు ఈయనైతే. సో ఫాస్ట్గా అయితే లంచ్ చేసేసుకున్నాము. దేవుడు వరప్రసాదం చేత స్త్రీల పరిశుద్ధ మరియు మా సరస్వతి మాత పాపాత్మైన మా కృపకు మామూలు ప్రార్థించండి. దేవుడు వరప్రసాదం చేత మరియు వారు మిత్రున్నారు. స్త్రీల వారు మీరు ఎదురు పాపంగా చేసుకోవాల్సిన పరిశుద్ధ మరియు మా సరస్వతి మాత పాపాత్మైన మా ఇప్పుడు మామూలు సుఖంలో ప్రార్థించండి. దేవుడు వరప్రసాదం చేత మరియు వారు మిత్రున్నారు. స్త్రీల వారు మీరు పాపంగా చేసుకోవాల్సిన పరిశుద్ధ మరియు మా సరస్వతి మాత పాపాత్మైన మా కృపకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ కలంగా స్తోత్రం కలంగా చేసినందు పరిస్థితుల్లో క్రీస్తులకు సహాయం కొనసాగించు. పరిశుద్ధ మరియు మా కొరకు పునీతంతో పునీత పాత్ర మా కొరకు పునీత చార్పల మా కొరకు పునీత రేట మా కొరకు పెట్టుకుని పునీత రఫ్ మా కొరకు పెట్టుకుని పునీత రఫోన్సో మా కొరకు పెట్టుకుని పునీత మదర్ తెరేసా మా కొరకు పెట్టుకుని లూర్త్ మాత మా కొరకు పెట్టుకుని ఫాతిమా మాత మా కొరకు పెట్టుకుని తంబి జోకర్ మా కొరకు పెట్టుకుని దేవశంకులు మా కొరకు పెట్టుకుంది. కార్లో సెక్రటరీస్ మా కొరకు పెట్టుకుంది. సంఖ్యాత్రి సూర్యుడు మా కొరకు పెట్టుకుంది. సూర్యుడు మా కొరకు పెట్టుకుంది. అతి దూతలకు రఫాయిల్ దూతలకు మమ్మ కాచుకుంటుంది. లూర్త్ మాత మా కొరకు పెట్టుకుంది. సకల చెస్ట్ వాళ్ళరు మా కొరకు పెట్టుకుంది. పితా పుత్ర పవిత్రాత్మ అట్లాంటిది ఇంకోటి తీసుకుంది అండి. ఎంతసేపు చూపిస్తున్నా? 3 minutes నువ్వు దిగుతుంటే ఆడే వస్తాడు. సరే మరి బాయ్. బాయ్. అరే ఇది పాలం చేసుకో. వెళ్తాను. బాయ్. ఆ చేతితో పట్టుకోకూడదు, తేలిగ్గా ఉంటుంది. బాయ్ కుట్టి.
సో స్టేషన్కి క్యాబ్ బుక్ చేసేసుకున్నారనమాట. అదైతే వస్తుంది. సో కిందకి దిగిపోయినా ముందరే ఎందుకునో తెలియదు, అదొక రకమైన ఫీలింగ్ వెళ్తుంటే. అది ఏమో లాస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఉండింది, ఈసారి కొంచెం పర్వాలేదు. ఎందుకంటే ఈసారి 2 రోజులకే అనమాట వెళ్ళేది, ప్లస్ స్వీడన్లోనే వెళ్ళేది. అదంతా డీటెయిల్స్ మీకు చెప్తాను. సో అంత లేదు కానీ ఉంది, పర్వాలా ఉంది, బాగానే టెన్షన్. మెయిన్ టెన్షన్ ఏంటంటే కొన్ని ఉన్నాయి, అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది ఏంటి అని. ఇప్పుడే వెళ్ళిపోయారు ఈయన. వెళ్ళిపోగానే ముందు మా వాడిని పడుకోబెట్టాను అనమాట. పొద్దున్న అసలు పడుకోలేదు. పొద్దున్న ఒక గంటన్న పడుకుంటాడు, అసలు వాళ్ళ పడుకోలే. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా వాడిని పడుకోబెట్టేసేసి అయితే పక్కకు వచ్చాను. వీడియో అప్లోడ్ చేయాలి, మార్నింగ్ చేయాల్సింది అసలు కుదరలేదనమాట. పొద్దునుంచి చాలా అంటే గందరగోళం, హడావిడి. ఏంటంటే ఈ ఊరు వెళ్తున్నారు అదొకటి, ప్లస్ బెడ్ ఆర్డర్ చేసాం కదా మా పెద్దోడిది. అందులో ఆ రూమ్లో ఆల్రెడీ ఒక బెడ్ ఉంది, అది ఇరిగిపోయి ఉన్నది. అది ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్పి పెట్టాను అనమాట మార్కెట్ ప్లేస్లో. సో చాలామంది అప్రోచ్ అయ్యారు. దానిలో ఒకరిని నేను అంటే అందరికైతే రిప్లై ఇచ్చాను, లైక్ ఇప్పటికిప్పుడు తీసుకున్న వెళ్ళగలిగితే వెళ్ళండి అని చెప్పి. సో ఒకళ్ళు ఇప్పటికిప్పుడు వస్తామని చెప్పారు. ఇంకా అలా సడన్గా కుదిరిపోయింది. వాళ్ళు వచ్చి బెడ్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఆ టైంకి మామూలు పీక్ హడావిడిలో లేనమాట. పక్కన వంట అయిపోవాలి, 1:30 కల్లా ఆయన బయలుదేరిపోవాలన్నారు. వంట అవ్వాలి, స్నానాలు అవ్వాలి. ఈయన ఇంకా బ్యాగ్ కూడా సర్దుకోలేదు అనమాట అప్పటికి. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. ఆయన ఎవరో ముసలి ఆయన పాపం ట్రాలీ వేసుకొని, కార్కి ట్రాలీ అటాచ్ చేసుకుని మరీ వచ్చి ఆ బెడ్ తీసుకుని వెళ్ళాడు. చాలా వెయిట్ ఉంది బెడ్ అన్నారు. చాలా మంచిది, వుడ్ కూడా యాక్చువల్గా మళ్ళీ నెయిల్స్ పెట్టుకుని ఫిక్స్ చేసుకోవచ్చు అని అన్నారు. బట్ మాకైతే ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా అందుకని చెప్పి ఇచ్చేసాము. అదంతా జరిగింది. సో ఇప్పుడు నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోకి ఇంక ఇప్పుడు అప్లోడ్ చేయాలి. సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత ఆ రూమ్ అంతా క్లీన్ చేయాలి. చాలా పనులు ఉన్నాయి. మధ్యలో ఈయన వెళ్ళారు ఒక 2 డేస్కి గోతన్బర్గ్ అనమాట. 3.5 hours జర్నీ ట్రైన్లోనే. కష్టమే, 2 రోజులేక ఎట్లాగొట్లా అడ్జస్ట్ అవ్వాలి. బట్ ఏమో ఒక రకంగా ఉంటుంది, లైక్ ఇంకా అలవాటు చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నా. పద్దాక ఇలా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఏంటంటే కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి. నేను తోడంటే ఆయనతో పాటు వెళ్ళటానికి. ఎందుకనంటే పెద్దోడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. రేపు ఒక ఎగ్జామ్ ఉంది, ఎత్తున ఒక ఎగ్జామ్ ఉంది, వాడిని వదిలి వెళ్ళటానికి లేదు. సో అదనమాట సంగతి. మీరైతే వ్లాగ్ చూస్తుండండి. నేను అట్లానే ఈ డే అంతా ఎలా గడిచింది ఏంటి మీతో అయితే షేర్ చేసుకుంటాను. గుడ్ ఈవినింగ్ కుట్టాడు, గుడ్ ఈవినింగ్ కుట్టాడు. ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళి ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో. నేను ఇంట్లో ఉండొచ్చా రేపు? ఎందుకంటే నేను ఏంటో వామిటింగ్స్ వస్తున్నట్టుంది స్కూల్లో. వామిటింగ్ చేసుకోవాల్సింది కదా, వస్తున్నట్టుంది కాదు, మీ టీచర్కి చెప్పాలి. పైగా రేపు తెలుగు క్లాస్ కూడా ఉంది. నువ్వు మళ్ళీ ఎక్కొట్టావు అనుకో. ఇది ఎందుకనమ్మా బెడ్ లేదు. ఇంకేంటంటే పిల్లలు లేకుండానే వెళ్ళిపోయారు కదా ఈయన. సో వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఈయన లేరనమాట. ఇంకా వాళ్ళు అడగటము, నాన్న ఏంటి వెళ్ళిపోయారా అనుకుంటూ. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళు స్కూల్లో ఉండగానే ఈయన బయలుదేరిపోతారని మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్ళారు. బట్ అయినా కూడా ఉంటుంది కదా ఒక ఫీలింగ్. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నేనైతే కొన్ని వర్క్స్ చేసుకోవాలి లైక్ ఈ అంట్లు సత్తటాలు ఇవన్నీ. పాప అయితే ఇంటికి రాగానే అంటే అది తినేసేసి డిష్ వాషర్లో ఉన్నాయన్నీ సర్దేసింది అనమాట. అండ్ ఈ గ్లాసులు అన్నీ తీసింది, అంటే దానికి అది అందదు. మళ్ళీ స్టూల్ ఎక్కి అవన్నీ పెట్టడం ఎందుకమ్మా, అక్కడ పెట్టేసే నేను సర్దుకుంటాను పైన అని చెప్పాను. ఇంకా అందుకని అక్కడ పెట్టింది అనమాట. కొత్తగా దానికి కూడా నేర్పించాను డిష్ వాషర్ ఎలా సర్దాలి అని చెప్పి. సో అది కూడా చేస్తుంది. ఒక 2 రోజులు ఇది చేస్తే 2 రోజులు వాడు చేస్తున్నాడు అనమాట. సో అలా టర్న్స్ తీసుకుంటున్నారు వర్క్స్ చేయడానికి. ఇంకా పాపకి మా బుడ్డోడిని అప్పచెప్పేసేసి నేనైతే ఫాస్ట్గా అంట్లు సర్దేసుకుంటున్నా. పొద్దున్న నుంచి అలాగున్నాయి అన్నమాట, ఏదో షోకేస్లో పెట్టినట్టు.
ఇంకా అవి సర్దుకోవాలి. వంట ఏం చేయడానికి అవసరంలా, ఎందుకంటే లక్కీగా మీల్ ప్లాన్ ఇచ్చిన హెల్ప్కి పర్ఫెక్ట్గా అయిపోతున్నాయి అన్నమాట. అండ్ అదేంటో మరి నైట్కి కూడా అవే సరిపోతున్నాయి. పప్పుచారు చేశాను, చికెన్ ఫ్రై చేశాను. ఆ రోజు ఎంత హడావిడిగా చేశాను అంటే చెప్పలేను అనమాట. కానీ ఎంత టేస్ట్ ఉన్నాయి అంటే అసలు చికెన్ ఫ్రై అయితే అదిరిపోయింది. ఇంకా అదే అనమాట నైట్ డిన్నర్కి కూడా. సో నేను ఇంకా కిచెన్లో ఏం వర్క్స్ చేయడానికి అవసరం లేదు, జస్ట్ డిష్ వాషర్ సర్దేసేసి ఇంకా హ్యాపీగా పిల్లలతో కూర్చొని ఉండటమే. ఇంకేంటంటే ఈయన లేరు కదా, ఈయన ఉంటే ఏదో ఒకటి పెట్టుకుని చూడడమో ఏదో ఒకటి చేస్తాం. ఈయన లేకపోతే మ్యాక్సిమం టైమ్స్ పిల్లలతో కలిసి ఆడుకోవడానికే సరిపోద్ది అనమాట. ఇంకా లైక్ వాళ్ళని ఆడిపించడం, ఏదో ఒకటి అరుచుకోవడం, పాటలు, డ్యాన్సులు ఇవే అనమాట. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లని అవి ఇవి అని. అండ్ మా కుట్టోడైతే ఏమి ఎంజాయ్ చేస్తాడంటే వీళ్ళిద్దరితోటి ఆడేటప్పుడు అసలు మామూలుగా ఎంజాయ్ చేయడు. అసలు వాడిని చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత లక్కీ ఫెలోనో అని చెప్పి. ఎందుకంటే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు అండ్ ఇద్దరు సిబ్లింగ్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే ఆల్రెడీ ఒక లెవెల్ పెరిగిపోయారు కాబట్టి వాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే నేను కూడా ఒక్కోసారి ఇది చేయను అనమాట. మా పెద్దోడైతే మరీని, పాప కొంచెం తింగరది కానీ మా పెద్దోడైతే మరీ టూ మచ్ జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. అస్సలకి లూజ్ అవ్వడు. ఇంకా నేనే ఒక్కోసారి పర్లేదులే కన్నా అని అంటాను, కానీ వాడు మాత్రం అలా కాదు, రూల్ అంటే రూల్ అన్నట్టుగా ఉంటాడు. సో నాకైతే భలే అనిపిస్తుంది అనమాట మా కుట్టోడిని చూసినప్పుడు. ఇద్దరు అన్న అక్క ఇద్దరు ఉన్నారు వాడికి అని చెప్పి. ఇంకా బెడ్ అంతా తీసేసరికి రూమ్ అంతా ఖాళీ అయిపోయింది అండ్ ఫుల్ దుమ్ము అనమాట. ఆ బెడ్ అసలుకి మేము ఇల్లు కొనిన తర్వాత జరపాల్సిన అవసరం రాలేదు అసలుకి. ఎందుకంటే బాబు ఈ మధ్యన పడుకోవడం స్టార్ట్ చేశాడు, కానీ అంతకుముందు ఈ రూమ్ ఎవరూ వాడేవాళ్ళం కాదు. ఈయన జస్ట్ ఆఫీస్ వర్క్కి మాత్రం యూజ్ చేసేవాళ్ళు. సో ఇంకా బెడ్ తీసేసరికి దాని కింద సామాన్లు తీసి ఇవన్నీ ఫుల్ డస్ట్ పడింది అనమాట. ఇంకా అదంతా అయితే ఈడు వ్యాక్యూమ్ పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ డేనే బెడ్ ఆర్డర్ చేసిన బెడ్ అవి వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఆ బెడ్ వస్తే కనుక ఒకవేళ అక్కడే పెట్టించాలి, ఆ రూమ్లోనే పెట్టించాలని అనుకున్నాను. ఎందుకంటే వీడున్నాడు కదా, సో ఆటోమేటిక్కి తొక్కడము ఏదో ఒకటి చేస్తాడు, మళ్ళీ అనవసరమైన రిస్క్ అని చెప్పి ఇంకా అదైతే క్లీన్ చేసేస్తున్నాను మొత్తం అంతని. బ్లాక్ అవుట్ కర్టన్స్ కూడా చూసాం, మరీ టూ మచ్గా ఎండబడిపోతుంది మొహం మీద. ఎన్ని రకాలుగా కర్టన్స్ క్లోజ్ చేసి షేడ్స్ క్లోజ్ చేసి ఎంత చేస్తున్నా కూడా అసలు తెల్లారుజామున 4 దాటిందంటే వెలుతురంతా మొహం మీదే ఉంటుంది అనమాట. అసలుకి నిద్ర సరిగా ఉండదు ఆ వెలుతురు వలన. బట్ ఇన్ని సంవత్సరాల్లో అలవాటు అయిపోయింది. కానీ ఈసారి ఎలా ఉందంటే అవునమ్మా ఆల్రెడీ స్లీప్లెస్ నైట్స్, సో ఇంకా ఇది యాడ్ ఆన్ అయ్యి ఇంకా ఇదిగా ఉందన్నమాట. అందుకని ఇంకా వెళ్ళి బ్లాక్అవుట్ కర్టన్స్ చూసాము, ఆర్డర్ చేసాము. బట్ చూద్దరు కానీ మీరు అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూద్దరు. కానీ ఇంక ఇక్కడ 1S3ది సీజన్ 3ది ఫుల్ తెలుగు ఇదంతా వచ్చిందనమాట. సరేలే చూద్దాం అని చెప్పి పెట్టి చూస్తున్నాను. కానీ నాకు ఎందుకనో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనిపించింది. స్టార్ట్ చేసినప్పుడే నాకు ఆ ఫీల్ రాలేదు. లైక్ 1S2 అండ్ 1S1 ఎంత బాగుంటుందంటే పెట్టంగానే ఒక వైబ్ అనేది వచ్చేస్తుంది అనమాట, వెంటనే దేవుడి దీంట్లోకి వెళ్ళిపోతాం. కానీ ఇది ఎందుకనో అవునమ్మా ఎందుకనో నాకు అసలుకి ఆ ఫీలింగ్ కలగలేదు. సో హార్డ్లీ ఒక 10 minutes చూసానేమో అంతే, ఇంకా తీసేసాను. నాకు చూడబుద్ధి కాలేదు. ఇంక ఇక్కడ ఏంటంటే గోల అనమాట. ఇంకా టీవీ కట్టేసేసి నా ఫోన్ ద్వారా స్పీకర్ కనెక్ట్ చేసుకుని ఇంకా మ్యూజిక్ ఆన్ చేశాను అనమాట. ఒకటే పాటలు, డ్యాన్సులు, అరుపులు. మా కుట్టోడైతే పాప డ్యాన్స్ వేస్తుంటే గట్టిగా అరుస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్గా. చెప్పాను కదా అసలుకి ఇద్దరున్నారు చూసుకోవడానికి, చక్కగా ఆడుకోవచ్చు అని చెప్పి. ఇంకా నేను తింటున్నా అనమాట. నాకు చాకలిగా ఉంది అసలు. సాయంత్రం నుంచి మధ్యాహ్నం సరిగ్గా తినలా, ఈయన వెళ్ళిపోతున్నారనే హడావిడిలోని
ఫాస్ట్గా తినేసా అనమాట. సరిగ్గా తినలేదు. సో బాగా ఆకలేసేసింది. ముందర అన్నం పెట్టేసేసుకుని తినేస్తున్నాను అనమాట. అన్నం అయిపోగానే ఇంకా నేను తినేలోపు వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు అనమాట. అండ్ ఫుల్ ఆడుతున్నాడు, ఇంకా గోల గోల అనమాట. కోపా అమెరికా వరల్డ్ కప్ ఇది. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు ఒక టేక్ కేర్, బాయ్ బాయ్. అమ్మా వీడియో బయట కట్ చేస్తాము ప్లీజ్. అయినా అమ్మ వాయిస్ అవుతుంది. Seeing monsters out your window. No, you can't sleep. You pretend though you don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the